హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. సో ఈ మధ్యకాలంలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా అవగాహన వచ్చింది. ఏది మంచి కంపెనీయో, ఏది ఫ్రాడ్ కంపెనీయో చాలామందికి సోషల్ మీడియా వేదికగా తెలుస్తుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి చాలా అవగాహన అనేది వస్తుందని నాకైతే అనిపిస్తూ ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకనంటే చదువుకున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలామందికి ఒక ఉపాధి లభిస్తుందండి. అంతకు మించి ఒక మనిషిగా పరిపూర్ణత సాధించడానికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ట్రెడిషనల్ వ్యాపారంలో కానీ, జాబ్లో కానీ మనిషి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్. మరి డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చేసరికి పూర్తిగా మనిషి తనను తాను మార్చుకోగలుగుతాడు. ఎందుకనంటే ఇక్కడ ఒక 100 మంది టీం ఉంటుంది. 100 మంది టీము 100 రకాల మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం వల్ల మనిషి తన ఆలోచనను బలం చేసుకోగలుగుతాడండి. ఒక మంచి లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అది డైరెక్ట్ సెల్లింగ్లోకి రావడం వల్ల మనల్ని మనం ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అనమాట. మరి డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కొత్త వ్యక్తిని ఎలా పరిచయం చేసుకోవాలో డైరెక్ట్ సెల్లింగ్లో తెలుసుకోవచ్చండి. రిలేషన్షిప్ బిల్డ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో డైరెక్ట్ సెల్లింగ్లో తెలుసుకోవచ్చండి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాలుగా. ఎందుకనంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్తో, వందలాది, వేలాది, లక్షలాది మందితో ఇక్కడ మనం కలిసి పనిచేస్తాం కాబట్టి మనలో లోపల ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాల్ని బయటకు తీయగలుగుతాం. ఒత్తిడిని అధిగమించగలుగుతాం. ముఖ్యంగా ఒత్తిడిని అధిగమించగలుగుతాం. నిజంగా నేను చూస్తే అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. చాలామంది జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు వ్యాపారం నష్టపోయామని జాబులో ఆ ప్రెజర్ తీసుకోక డిప్రెషన్కి ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా నేను చూశానండి. అలాంటి వాటికి గల కారణాలు ఏంటంటే ఒత్తిడిని అధిగమించలేకపోవడం, ఎలాంటి సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోలేకపోవడం, అన్నిటికన్నా మించి ఏదైనా సమస్య వస్తే మీ వెనక నేను ఉన్నాను అనే భరోసా లేకపోవడం. అందుకే డైరెక్ట్ సెల్లింగ్లో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అనుకోండి, వీటివన్నీ కూడా మనం అధిగమించవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ వల్ల డబ్బే కాదు, పేరే కాదు, అంతకు మించి మనం తీసుకోగలుగుతాం. లీడర్స్, థ్యాంక్ యూ.